హాయ్ అండి, పెరవలి సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు మీకు 2 రకాల ఫ్రైడ్ రైస్లు చేసి చూపిస్తానండి. ఆ ఫ్రైడ్ రైస్ 2 రకాలు కూడా మన కుకింగ్ టైం ఎంత 10 నిమిషాలు. 2 రకాలు వండి పక్కన పెట్టేయచ్చు అన్నమాట. మన పిల్లలకి క్యారేజ్ బాక్సులు పెట్టాలి కదండి. ఈ ఉద్యోగాలు చేసుకునే అమ్మలకి, లేదు బిజీగా ఉండే తల్లులకి చాలా కష్టం అండి. అన్నం కూరలు వండి పెట్టాలంటే చాలా టైం పట్టుద్ది. ఇలా మీరు చేసి పెట్టారనుకోండి, ఈజీగా సర్దేసి హడావుడిగా వాళ్ళు పిల్లలు వెళ్ళిపోతారు, మీరు ఆఫీసుకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ బంధువులు వచ్చినా గానీ వెరైటీగా ఉంటుంది. అన్ని రకాల కాయగూరలు వేస్తాం కాబట్టి బంధువులకి, అదే పెద్దవాళ్ళకి, పిల్లలకి అందరికి కూడా మంచిదండి. పిల్లలకి విడిగా మనం కూరలు వండి క్యారెట్ కూర అది ఇది అని చెప్పి పెడితే తినరు. ఈ ఫ్రైడ్ రైస్లో ఏంటంటే అన్ని రకాల కూరగాయలు పడతాయి కాబట్టి వాళ్ళకి హెల్త్ కూడా చాలా మంచిది. ఈజీగా ఎలా చేసుకోవచ్చో చేసి చూపిస్తాను, చూసేయండి. ఈ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ కి ముందుగా కావాల్సింది మనం వండి ఉంచుకున్న అన్నం. ఈ అన్నం నేను బాస్మతి బియ్యంతో వండి ఉంచుకున్నానండి. బాస్మతి బియ్యం కాకపోయినా మనం రెగ్యులర్ గా వాడుకునే బియ్యంతో వండుకున్న అన్నమైనా పర్లేదు. ఈ రైస్ కుక్కర్ కప్తో 1 కప్ తీసుకున్నాను. అన్నం ఉడికించి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి. అందులో 2 లేదా 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. కొంచెం నూనె కాగనిచ్చి అందులో ఒక 3 లేదా 4 స్పూన్లు క్యారెట్ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకోండి. నేను హై ఫ్లేమ్ మీద పెట్టి చేసుకుంటున్నాను. ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ ఇలాంటివి హై ఫ్లేమ్ మీద చేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. పిల్లలకి హెల్తీగా ఉండటం కోసం నేను కొంచెం కూరగాయ ముక్కలు ఎక్కువ వేస్తున్నానండి. మీరు తగ్గించైనా వేసుకోవచ్చు. ఈ ఫ్రైడ్ రైస్కి కొలత ఏమి ఉండదు. ఒక 3 స్పూన్లు బీన్స్ సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్ ముక్కలు, అలాగే 1 స్పూను పచ్చి బఠానీ, అలాగే 3 లేదా 4 స్పూన్లు క్యాబేజీ తరుగు. దీన్ని దోరగా వేయించుకోవాలండి. దోరగా అంటే 60 to 70% వేగితే చాలు. మనం ఇది కుక్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో. మామూలుగా పిల్లలు విడిగా తినమంటే ఇటువంటి కూరగాయ ముక్కలు అసలు ఏవి తినరండి. మా మనవడైతేను మరి అసలు తినడు. నేను ఇట్లా ఫ్రైడ్ రైస్లు ఇవి చేసి పెడుతుంటాను. ఇదే కూరగాయలు అని చెప్పి పర్టికులర్గా రూల్ ఏం లేదండి. మీ దగ్గర కాలీఫ్లవర్ ఉంటే కాలీఫ్లవర్ వేసుకోవచ్చు. అయితే మామూలుగా మనం రెగ్యులర్గా ఏం చేస్తామంటే ఫ్రైడ్ రైస్లకి బీన్స్ క్యాబేజీ అనేది కంపల్సరీ. ఇక మిగతా మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవి వాడుకోవచ్చు, ఒక్క బీట్రూట్ తప్ప. ముక్కలు మగ్గినాయండి, చూడండి. అదిగా ఆ విధంగా కట్ చేస్తే కట్ అవ్వాలన్నమాట. మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఎప్పుడైనా అన్నం పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోండి. అన్నం ఉడికిన వెంటనే మనం నీరు తీసిద్ది కదా, తీసిన వెంటనే ఒక బేషన్లో పోసుకొని బాగా చల్లార్చుకోండి. మనం పులిహోరకి ఎలా చల్లారుస్తామో అలా చల్లార్చుకోవాలి. అన్నాన్ని చల్లారిన తర్వాతే మనం ఫ్రైడ్ రైస్ చేసుకోవాలి. వేడన్నం అయితే బాగా ముద్దగట్టిద్దమ్మా, అది చూసుకొని చేసుకోండి. ఈ విధంగా బాగా ముక్కలన్నీ, కూరగాయ ముక్కలన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇదంతా కూడా హై ఫ్లేమ్ మీదే చూసుకోండి. 2 నిమిషాలు ఈ అన్నం ఈ విధంగా వేగిన తర్వాత ఇదిగోండి చింగ్స్ వాళ్ళ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా, దీన్ని నేను యూజ్ చేస్తున్నాను. ఈ పౌడర్లో ఉప్పు, కారం, అసలు ఎటువంటి సాసులు మనం వేయనక్కర్లేదండి. 1 డబ్బా రైస్కి అర ప్యాకెట్ సరిపోతుంది. ఎవరికైనా కొంచెం స్పైసీనెస్ కావాలనుకుంటే ఇంకొక స్పూన్ వేసుకోండి చాలు. మనం పులిహోర కలుపుకుంటాం చూసామండి, అంత ఈజీగా కలుపుకోవటమే.
చాలా ఈజీ. ఈ మసాలా పౌడర్ ఉంటే మనకి ఫ్రైడ్ రైస్ చేసుకోవటం ఎంత ఈజీగా అయిపోతుందోనండి. మనకి మధ్యాహ్నం పూట అన్నం మిగులుద్ది కదండి, సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా ఇట్లా ఫ్రైడ్ రైస్ వేసుకొని తినచ్చు. అన్నం వేస్ట్ పోకుండా ఉంటుంది, పిల్లలకి నచ్చినట్టు మనం చేసి పెట్టిన ఫీలింగు మనకి ఉంటుంది. పిల్లలకే కాదండి, పెద్దోళ్ళకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రైడ్ రైస్. ఫైనల్లో స్టవ్ కట్టేసుకొని కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైడ్ రైస్లోకి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే. లేదు మీ దగ్గర అవి అందుబాటులో లేదంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందో. ఫ్రైడ్ రైస్ స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు ఈ చింగ్స్ వాళ్ళ షెజ్వాన్ చట్నీతో టేస్ట్ చేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు గ్రీన్ పీస్ ఫ్రైడ్ రైస్కి ఇందాక వండుకున్న విధంగానే రైస్ వండుకున్నానండి. ఈ కప్తో 1 కప్పు తీసుకున్నాను రైస్. ఏ ఫ్రైడ్ రైస్లకైనా అన్నం మనకి పొడి పొడిగా ఉండాలి, ముద్దగా మాత్రం ఉండకూడదు. పొడిగా ఉంటేనే మనకి ఫ్రైడ్ రైస్లో టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకోండి, మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్లు నెయ్యి. ఈ నెయ్యి వేసుకొని ముందుగా మనం జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకుందాం. ఎప్పుడు చెప్పే మాటేనండి, జీడిపప్పుకు మాత్రం కొలతేం లేదు, మీ ఇష్టం. దోరగా వేయించి వేరే బౌల్లోకి మార్చుకుందాం. ఇప్పుడు అదే బాండీలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. నేను ఈ మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను. అట్లాగే 1 స్పూను అల్లం తరుగు, అలాగే వెల్లుల్లి తరుగు 1 స్పూన్ తీసుకోండి. 4 పచ్చిమిర్చి చీలికలు. ఇప్పుడు మనం రైస్ కప్పు తీసుకున్నాం కదండి, ఆ కప్పులో 1/2 కప్పు గ్రీన్ పీస్ తీసుకోండి. వీటిని కొద్దిసేపు వేగనిద్దాం. కొంచెం మగ్గిన తర్వాత మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. అందులోనే 1 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను బ్లాక్ పెప్పర్ పొడి వేసి బాగా కలవనిద్దాం. ఈ గ్రీన్ పీస్ వేగిన తర్వాత ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న అన్నం వేసుకోవాలి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్ మీదే జరగాలండి. ఒక్క నిమిషం అన్నం వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు, అలాగే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, ఇందాక మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసేసి కొంచెం కలిసే విధంగా, రైస్ అంతా కలిసే విధంగా కలుపుకుందాం. నెయ్యి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఈ ఫైనల్లో 1 స్పూను నెయ్యి యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ కట్టేసేసుకుందాం. చూడండి ఈ ఫ్రైడ్ రైస్ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. చూశారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో, చిటికలో చేసేసుకోవచ్చండి. 2 వండటానికి కూడా 10 నిమిషాలు టైం పట్టింది. మీరు తిని చూసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పాలి. నా మనవాళ్ళు మనవరాళ్ళు కూడా స్కూల్కి బాక్సులు పెట్టి పంపిస్తారు కదా నాన్న, మీరు కూడా చెప్పాలి నాకు ఎంత బాగుందో అమ్మమ్మ అని. సరే ఏమండి, ఇంకొక విషయం, మనం షార్ట్లు చేసి కూడా పెడుతున్నాం వీడియోల్లో. చూడండి షార్ట్లు కూడా చూసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్ లో చెప్పాలి. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు బాయ్.